సింగరైకొండ ఎంపీడీఓ కార్యాలయంలో టంగుటూరు, జరుగుమల్లి మండలాల ఆత్మీయ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 మండలాల వాలంటీర్లతో పరిచయం చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అంచనాలకు మించి ప్రభుత్వ సేవలను ప్రజలకు అందజేయడంలో 100% విజయవంతం అయిందని తెలిపారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి ఒక నూతన పరిపాలన విధానాన్ని తెచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అది కూడా ఒక్కొక్కసారి 2-3 పంచాయతీలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు, ఎవరు ఉండేవాడు కాదు. అది వాలంటీర్ వ్యవస్థ అంట. దీనికి దీని టైమింగ్స్ ఎప్పుడో రాత్రి పూట ఎవరు లేనప్పుడు ఇళ్ళకెళ్ళి తలుపు కొడతారు. ఇవేనా వాళ్ళు చేసిన విమర్శలు తగ్గించాలి. ఎంత దుర్మార్గం! కడుపులో మంట ఉండి నీకు నచ్చకపోతే, నిజంగా నీకు అసహ్యం ఉంటే ఈ యొక్క వ్యవస్థను తీసే నువ్వు అధికారం వచ్చి నీకు మొదలగిన నిజంగా నీకు ఆ అధికారం ఇస్తే తీసేసి, అంతేగాని చేసేవాళ్ళని చదవద్దు. వారితోటి ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి 3 మండలాల్లోని ప్రతి ఒక్కరిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు గురించి అవగాహన, ప్రభుత్వ సేవలు అందించే దిశలో పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో పనిచేసే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి